హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఈ వీడియోలో దోసకాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, చిన్న ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా చింతపండు. చింతపండుని మనం ముందుగా నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలండి. దోసకాయని మొత్తం మనం పీల్ చేసుకుని బాగా సన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్లుగా చూసి వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండు ఉంటుంది కదండి, ఆ చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత మనం కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుంటామండి టేస్ట్ కోసం. పచ్చడికి జీలకర్ర అయితే బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, తర్వాత వెల్లుల్లి రెమ్మలు, మనం తీసి పక్కన పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెమ్మలు, వీటన్నిటిని ఇప్పుడు మనం వేసి మిక్సీ పట్టేసుకుంటాం మెత్తగా పేస్ట్ లాగా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్లో మొత్తం ముక్కలు వేయకూడదండి. కొంచెం ఒక పావు వంతు ముక్కలు మనం వేసేసి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా మనం యాడ్ చేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అవి అయితే మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. యాడ్ చేసుకుని మళ్ళీ ఒక్కసారి మిక్సీ వేసుకుంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు మనకి ఇష్టం అండి, కొంచెం మెత్తగా కాకుండా ముక్కలుగా రావాలంటే జస్ట్ అలా ఒకసారి తిప్పినట్టుగా మిక్సీని మనం తిప్పితే కనుక అలా వస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్లో వచ్చి మనం రిమైనింగ్ దోసకాయ ముక్కలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపేసుకుంటే మనం రోట్లో నూరిన విధంగానే పచ్చడి ఉంటుందండి. కొద్దిగా పంచదార చివరికి టేస్ట్ కోసం యాడ్ చేసుకోవాలండి. ఆ పంచదార చాలా టేస్ట్ వస్తుంది. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఇప్పుడు మొత్తం కలిపేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పెట్టేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుందండి. అయితే రోట్లో నూరితే ఆ రుచి వేరుగా ఉంటుంది. ఈ రోజుల్లో కుదరదు కాబట్టి ఆ విధంగా కావాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా ట్రై చేద్దాం. పచ్చడిలోకి ఇప్పుడు తాలింపు దినుసులు అన్నీ వేసేసుకుని మనం తాలింపు పెట్టేసుకుంటాము. కొత్తిమీర ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని చాలా బాగుంటుంది. దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ టు అవర్